ర్యాంక్ ఈ ర్యాంక్ కావాలి ఆ ర్యాంక్ కావాలి అని చెప్పి ఫోర్స్ చేస్తారు తల్లిదండ్రులు. స్కూల్స్లో వెళ్ళినా అంతే. స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అంతే, నువ్వు ర్యాంక్ తీసుకురావాలరా అని వాళ్ళకి ఫోర్స్ చేస్తుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అసలు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు అటువంటి పిల్లలు వాళ్ళు డిప్రెషన్ లో అవుతున్నారు. లోన్ అవటం వల్ల ఇంటికి వచ్చి కూర్చున్నాము, ఇంట్లో కాస్త రిలాక్స్ అవుతా అంటే మళ్ళీ పిల్లలు ఏంటి ఇలా కూర్చున్నావు, నువ్వు చదవాలి, ర్యాంక్ రావాలి, ఇదే ఫోర్స్ కంటిన్యూస్ గా. సో దానివల్ల ఆ పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోయి పట్టించుకునే పేరెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళు ఏదో జాబ్ బిజీలో ఉంటారు. సో అటువంటి పిల్లలు డిప్రెషన్కి అయిన వాళ్ళు ఎక్కువగా తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్ కి అలవాటు అవుతున్నారు. చాలా మంది డ్రగ్స్ కి అలవాటు అవుతున్నారు. అట్లానే సోషల్ మీడియా మీకు తెలుసు, ఇవి సెల్ ఫోన్ లో, స్మార్ట్ ఫోన్స్ లో రకరకాల వీడియోలు వస్తున్నాయి, అవన్నీ చూస్తున్నారు. సో అవన్నీ చూడటం, వాటికి ఎడిక్ట్ అయిపోవటం, వాటి వల్ల ఇవాళ మనం ఈ ఇన్సిడెంట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. అవునా కదా? అయితే నిజం చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే పొరపాటు ఉంది తప్పనిసరిగా. వరల్డ్ లో నెంబర్ 1 జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే ఫిన్లాండ్ కానీ జపాన్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరు అంటారు చి టోకు టోకు. చి టోకు టోకు. చి అంటే టు లెర్న్ ఎబిలిటీస్, అందరిలా మీకులాగానే ఎబిలిటీస్ అంటే స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఏం చదవాలి, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఎలా చదవాలి ఏంటి అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు వాళ్ళు. చి టోకు అంటే సామాజిక స్పృహ, నైతిక విలువలు. ఏంటి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు పిల్లల్ని. స్కూల్కి వస్తే స్కూల్లో వాళ్ళ రూమ్ ఎలా ఉంది, ఆ రూమ్ శుభ్రం ఎలా చేసుకోవాలి, రూమ్లో నీట్నెస్ ఉందా లేదా. సో సెల్ఫ్ డిసిప్లిన్ కూడా, వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళ డ్రెస్సులు వాళ్ళే రెడీ చేసుకోవడం, ఇంటికి వెళ్ళిన వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవడం. సో అట్లా చిన్నప్పటి నుంచి అలా స్కూల్ వాతావరణం కూడా నీట్ గా ఉంచుకోవడం. ఇప్పుడు మీ స్కూల్ చూడండి, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ, చాలా బాగుంది స్కూల్ మీది. సో స్కూల్ వాతావరణం నీట్ గా ఉంచడం పిల్లలకి. సో వాళ్ళే చేసుకుంటారు. మరి మనం చేస్తున్నామా? నో. సపోజ్ రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఎంత రెస్పెక్టివ్ ఉంటారంటే, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎవరినో వెహికల్ ఏదైనా వెళ్తుంది అనుకోండి, ఈ పిల్లలు చదువుకుంటున్నారు కదా, చదువుకున్న పిల్లనే దారిస్తారు కదా, దారిస్తే వెళ్ళిన తర్వాత వాళ్ళు వంగి నమస్కారం పెట్టి మూవ్ అవుతారు. సో అంత రెస్పెక్ట్ అంటే టువర్డ్స్ అదర్ పీపుల్. సో పక్క వాళ్ళతోని, చుట్టూ ఉన్న వాళ్ళతోని ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి స్పృహ, దాన్ని టోకు అంటారు. టోకు వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లల్లో అలా నేర్పిస్తారు. సో మన తల్లిదండ్రులు చెప్పినే మన టీచర్ గారు ఏదైనా చెప్తే మన కోపం, అవునా కదా? నో. నేను నిజంగా ఆ విషయం చెప్తాను. నేను అసలపడి చెప్తున్నాను చెప్పాను కదా, మా నాన్నగారు అమ్మగారు టీచర్స్. సో మా నాన్నగారు ఒకసారి ఇట్లనే నేను 2nd క్లాస్ చదువుతున్నాను, నాకు బాగా గుర్తుంది. ఎవరో ఒక అమ్మాయిని కామెంట్ చేశారు అంతే. రోడ్లకర్ విన్నారా మీరు? ఇంత పొడుగుగా వెళ్ళగారు. ఆ రోడ్లకర్ర తీసుకొని నన్ను కొట్టారు. ఎండలో 3 గంటలు ఉంచారు మా నాన్నగారు. మరి ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే అవన్నీ విలువలు పాటించబట్టాయి కదా. అంటే ఇది చేస్తే తప్పు, ఇలా చేయకూడదు అని చిన్నప్పుడు చెప్పారు మా ఫాదర్. కాబట్టి అవి వింటున్నాం మరి మనం? నో. టీచర్ చెప్పినా వీకెండ్ సంబంధించి మాట్లాడుకుంటాం. సో అలా ఉంటే ఇలా ఏమని కాదు, అవునా కదా? సో చిన్నప్పటి నుంచి వాల్యూస్, సో సామాజిక విలువలు. అట్లానే చుట్టూ ఎవరన్నా మనకి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఏదో హెల్ప్ ఉంటుంది, ఇప్పుడు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేస్తారు వాళ్ళు. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో అట్లానే అప్పుడప్పుడు సండేస్ లో పిక్నిక్ లాగా కాకుండా కొన్ని ఏరియాస్ వెళ్ళేసి అక్కడ మురికి వాడలు ఉంటే అక్కడ ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఆ శుభ్రం ఎలా చేస్తున్నారు, సో వాటర్ మినరల్ వాటర్ కావచ్చు, అవన్నీ ఎట్లా ఉంటాయి, పైప్ లైన్ సిస్టమ్. సో అవన్నీ తెలుసుకుంటారు చిన్నప్పటి నుంచి. నాలెడ్జ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనమేముంది, అమ్మా నాన్న చెప్పారు, బ్రష్ చేసుకోవటం, స్కూల్కి రావటం, స్కూల్లో నుంచి ఇంటికి వెళ్ళటం, ర్యాంకులు తెచ్చుకోవటం, ఇదే. మనం జాబ్ తెచ్చుకుంటే చాలు, మన ఇల్లు బాగుంటే బాగుంటుంది. అలా కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో సామాజిక స్పృహ వైపు ఎక్కువగా ఆలోచిస్తారు జపాన్లో. సో దట్ ఈస్ కాల్డ్ టోకు. ఓకే. సో లాస్ట్ ఏంటి అంటే టాయ్. చీ టోకు టాయ్. సో టాయ్ అంటే ఏంటంటే మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు.
మానసికంగా శారీరకంగా. సో తప్పనిసరిగా సార్ చెప్పారు, నాకు చెప్పారు మీ సార్ రోజు యోగా చేస్తారట కదా మీరు, యోగా చేస్తారట, వెరీ గుడ్. సో ఎందుకు యోగా అంటే మనకు మనస్సు ప్రశాంతం చేసి మనం చేసే పని మీద ఫోకస్ ఎక్కువ చేయడానికి. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. ఎప్పుడైతే రెగ్యులర్ గా మనం యోగా చేస్తామో దాని బ్రీతింగ్ లంగ్స్ కి ఎక్కువ ఆక్సిజనేషన్ జరిగి మన బాడీ రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది. తెలుసా మీకు బాడీ రెసిస్టెన్స్ పవర్? అది గుర్తించే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వరల్డ్ అదే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ రోజు డేట్ ఎంత, 21st వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. తెలుసా, ఫస్ట్ టైం. సో అది మన భారతదేశం గొప్పతనం. ఈ మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భారతదేశం. ఓకే, సో ఇవాళ వరల్డ్ వాళ్ళు కూడా అందరు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ డే ఫర్ మెడిటేషన్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా చేస్తుంటారు, యోగా చేయటం, అట్లా ఫిజికల్ యాక్టివిటీ, గేమ్స్ ఆడటం. సో గేమ్స్ క్లాస్ లేకుండా పోయింది కొన్ని స్కూల్స్, అవునా కదా? ఎంతసేపు చదువులు, ర్యాంకులు ఇవే. అందుకనే శారీరకంగా కూడా హెల్త్ బాగుండట్లేదు పిల్లలకి. సో మానసికంగా శారీరకంగా వైపు యోగా మెడిటేషన్ చేయటం